హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? ఆవులు సింహం. అనగనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో 4 ఆవులు కలిసిమెలిసి ఒకే దగ్గర మేత మేస్తూ ఉండేవి. ఎక్కడికి వెళ్ళాలన్నా అవి 4 కలిసికట్టుగా వెళ్ళేవి. ఆనందంగా జీవిస్తూ ఉండేవన్నమాట. ఒకనాడు ఒక సింహం ఆ దారిని పోతూ ఆవులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అని అనుకుంటూ మేయుచున్న ఆవుల వద్దకి గాండ్రించుకుంటూ వచ్చింది. సింహం రావడం గమనించిన ఆవులు భయపడక 4 ఆవులు కలిసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకాయి. 4 ఆవులు కలిసికట్టుగా సింహంపై పడగానే సింహం చాలా భయపడిపోయి పారిపోయింది. కొంతకాలం తర్వాత ఆవులు తమలో తాము పోట్లాడుకుని విడిపోయి వేరువేరు ప్రాంతాల్లో మేత మేయసాగాయి. ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క ఆవుని వరసగా విడివిడిగా చంపేసి తిందన్నమాట. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అందరూ కలిసిమెలిసి జీవించడంలో ప్రమాదాలకు కూడా తావు లేదు అని తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవనం చేయాలన్నమాట. సరేనా పిల్లలు? రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.